నీవు అడిగిన విధముగానే నీకు అనుగ్రహించబడును. కోడిని వండుకోబెడతాను ఇప్పుడు. ఏడవకు. అయ్యో, నా పాపకి ఏమైంది? కలుగుతలేదు. అరే అసలు మెసెత్తలేనింది. ఏమైంది నా పాపకి? చూడు. అరే ఏమైంది? ఏదైతే ఈ పాప నటేసి ఆ పాప నేను తీసుకున్నాం. ఎవరు ఇవ్వలేదు, నేనే కదా. నా పాపకి ఏమైంది? అసలు కదులుతలేదు, అసలు లేస్తనే లేదు. ఏమైంది? ఏమైంది? అసలు ఇది నా పాపలానే లేదు కదా. తనని అడుగుదాం, అసలు తనే ఇట్లా తీసుకున్నాను. నా పాప నాకు ఇచ్చేసే. నా పాప నువ్వు ఎక్స్చేంజ్ చేసినావు, ఇచ్చేసే నా పాప నాకు. నా బిడ్డ నా దగ్గర ఉన్నది, నీ బిడ్డ నీ దగ్గర ఉన్నది. నా పాప నేను ఇయ్యను. నా బిడ్డ కాదు, నా బిడ్డ తనే. నా బిడ్డ నాకు ఇచ్చేసాను. చూడు, సేమ్ నీ లెక్క ఉన్నదా? నీ పాప ఇది నా లెక్క ఉంది. నా పాప లేదు, ఇది నా పాపే. నువ్వు వెళ్ళట్టు నా దగ్గరికి ఎందుకు వస్తాను? నేను ఇయ్యనంటున్నా కదా, మళ్ళీ నా దగ్గరికి వస్తున్నావు. కాదు, నా పాప. నేను ఇవ్వను. ఇదంతా కాదు కానీ మనం రాజు దగ్గరికి పోయి తీర్పు కోసం చూద్దాం. పా. మేము రాజుగారి దగ్గరికి తీర్పు కోసం వచ్చాం. మాకు ఒక సమస్య ఉంది, రాజుగారిని కలవాలి. సరే రాజా, ఒక ఇద్దరు స్త్రీలు మీ వద్దకు వచ్చారు రాజా. వారికి ఏదో సమస్య ఉందంట, మిమ్మల్ని కలుస్తారంట. లోపలికి ప్రవేశపెట్టినాం. చిత్తంలో రాజుగారు మిమ్మల్ని లోపలికి రమ్మంటున్నారు. రాజా, ఈమె నా బిడ్డని పట్టుకుని ఈమె నా బిడ్డ అని నాతో గొడవ చేస్తుంది. రాజా, ఈమె నా బిడ్డ. లేదు రాజా, తను నా బిడ్డ. నేను పడుకున్నప్పుడు నా బిడ్డని తను తీసుకొని తన బిడ్డ నా దగ్గర ఉంచింది. లేదు రాజా, ఈమె నా బిడ్డ. ఇది నా బిడ్డ. నువ్వు రాజు దగ్గర నా బిడ్డ, ఇది నీ బిడ్డ. నా బిడ్డ నాకు ఇచ్చేసి. కాదు, ఇది నా బిడ్డ. నేను ఇవ్వను. అది నా బిడ్డ. లేదు, అది నా బిడ్డని. ఆపండి. భటుడా, ఈ బిడ్డను తీసుకొని మధ్యలోకి నరికి ఇద్దరికి ఒక చేసారు మంచి. చిత్తంలో అమ్మో వద్దు. నా బిడ్డ తన దగ్గర ఉన్నా మంచిదే, కానీ క్షేమంగా ఉంటే నాకు చాలు. తన దగ్గర ఉన్నా నేను చూసుకుంటాను. లేదు ప్రభు, ఇద్దరికి శరీసగం నరికేసి ఇచ్చేయండి. లేదంటే మళ్ళీ నా మీదకి గొడవకి వస్తుంది. ఇక్కడే నిజమైన తల్లి ఎవరో తెలిసిపోయింది. భటుడా, ఈ బిడ్డను తీసి తన తల్లికి ఇచ్చేయండి. ఈ సంఘటన ద్వారా దేవుడి జ్ఞానం ఎంత గొప్పదో మనం తెలుసుకున్నాం. సొలొమోను రాజు తన తెలివి ఉపయోగించకుండా దేవుడి జ్ఞానం కోరి న్యాయమైన తీర్పు తీర్చాడు. అదేవిధంగా మనం కూడా ప్రతి నిర్ణయాన్ని దేవుడి జ్ఞానంతో, ప్రతి విషయాన్ని సత్యంతో మరియు న్యాయంతో ప్రవర్తించాలి. దేవుని భయమే జ్ఞానానికి మూలం.